నమ్మ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు పుణ్యం పైన దేవతల ఆశీస్సులు ఆయన మీద ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు ఇవాళ కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. సంక్షోభం వచ్చినప్పుడు ఎలా పనిచేస్తారనేది, ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా అయినా సరే వీళ్ళ ప్రజల మీదకు ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి కక్ష ఇంకా తీర్చుకునే విధంగా 1996లో అలాగే మామూలుగా దివిసీమకు 1977లో వచ్చినటువంటి విపత్తు మనం కళ్ళ ముందు కనపడతానే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ 3 రంగులు వేసినటువంటి వాళ్ళ రంగులు వేసినటువంటి పడవలు మనకి స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. ఇందాక గుంటూరు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంగా మాట్లాడుతూ విజయోత్సవం చేశారు గెలిచిన సందర్భంగా అని చెప్పని ఈ పడవల మీద అని చెప్పని అన్నారు. సహజంగానే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రంగులు వేసుకున్నా కూడా ఈరోజు వాళ్ళ రంగులు వేసుకున్నారు కదా, ఇది మామూలుగా సరుకులు అందరికీ అందజేసే కార్యక్రమంలో, అవును, రేషన్ సరుకులకు సంబంధించి మరి అయ్యే వచ్చి పనిచేస్తానే ఉన్నాయి. అంటే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళ చెప్పాలి కదా. దానికి కూడా అంటే సచివాలయాలకు వేసుకోలే రంగులు. అదే ఇప్పుడు సచివాలయంలో పనిచేయాలి. అది కాదు నవీన్, ఒకటి గుర్తుపెట్టుకో. 4వ తారీఖు నాడు ప్రకటనలు వచ్చింది, ఫలితాలు వెలువడ్డాయి. ఆ రోజు విజయోత్సవ ర్యాలీ చేసుకున్నారు, ఆ నది మీదే చేసుకున్నారు. అక్కడ ఎవరుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేకపోతే అధికారం వచ్చింది కాబట్టి మీరు చేయండి అంటే తప్పనిసరి పరిస్థితులు చేస్తారు కదా. దానికి ఈరోజు ఆ రంగులకు సంబంధించి దానికి వచ్చినాయి అని చెప్పని వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారే. ఇప్పుడు ఒకటి మాత్రం గమనించండి, చాలా స్పష్టంగా ఇక్కడ అంటే మీకు తెలియదేం కాదు, మాకంటే ఎక్కువ పరిశోధన మీరు చేస్తారు అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటనేది. అక్కడ ఉద్దండరాయపాలెం కలిగి ఉండవలసినటువంటి ఈ పడవలు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చినప్పుడు ఈ బయటికి వదిలే సందర్భంగా వదిలేరు, అందుట్లో అనుమానం లేదు. కొట్టుకొచ్చినాయి అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు, ప్లాస్టిక్ ప్లాంట్గా వదిలేరు. ఒకేసారి వచ్చేలాగా ప్లాన్ చేశారు. ఇప్పుడు అవి వచ్చేసి నిజంగా గనక ఆ ఆనకట్టకు గనక ఇబ్బంది కలిగజేసేసి అవి కొట్టుకుపోతే కింద ఉన్నటువంటి లక్షలాది మంది లంక గ్రామ ప్రజలు కావచ్చు, లేకపోతే మామూలుగా ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ప్రజలు కావచ్చు, వాళ్ళ ప్రాణాలకి ఎంత ఇబ్బంది కలిగేది. కొన్ని వేల మంది ఈరోజు జలసమాధి అయ్యి ఉండేవాళ్ళు. అలా కావాలని కోరుకొని పై యొక్క ఆదేశాలను బట్టి వాళ్ళ ప్రణాళికను బట్టి కింద వాళ్ళు దీన్ని చేశారని అయితే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు, ఇది కుట్రపూరితమే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టి పడవలను గుర్తించకపోయినా రేపు అక్కడ జరుగుతున్న వాటి ఆనకట్టలని తొలగిస్తారనే ఉద్దేశంతో, గండి కొడతారనే ఉద్దేశంతో 4 కిలోమీటర్లకు ఒక మంత్రి గారిని, ఆ మంత్రి గారికి ఒక 3 శాసనసభ్యుల్ని అప్పచెప్పేసి వాటి మీద కాపలా కాసేసి పోలీసులను పెట్టేసి ఈరోజు విపత్తుని తగ్గించిన ఘనత మాత్రం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు అన్నట్టు అక్కడ మానిటరింగ్ జరగాలి, జరగకపోతే నిజంగానే గండ్లు కొట్టే ప్రమాదం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి మనకు సంబంధించిన బుడమేరుకు సంబంధించినటువంటి గళ్ళు కూడా నా ఉద్దేశం ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగానే చేసి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అది శాశ్వతంగా పడ్డాయి అయితే, ఒకవేళ శాశ్వతంగా పడితే మాత్రం గత ప్రభుత్వం వైఫల్యమే కదా అది. ఆ కట్టల మీద మట్టి తీసుకెళ్లారు, కట్టలే బలహీనపరిచారు, ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ వెలగలేరు రెగ్యులేటర్కు సంబంధించి గీజు కూడా పెట్టలేదు కదా. పెట్టనందువల్ల అవి ఎత్తడానికి అవకాశం లేక రైతులు వచ్చి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పంపించేసి 3 గ్రామాలకు సంబంధించిన రైతులను పంపిస్తే వాళ్ళు 6 గంటలు శ్రమిస్తే తప్ప ఆ గేట్లు ఎత్తే అవకాశం కూడా దొరకలేదు. యంత్రాల వల్ల కాక మనుషులు ఎత్తారు దాన్ని. ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 1 గంట, అప్పుడు 1 గంట, 2 గంటలు కేటాయించారు ఇక్కడ. అక్కడ నిన్నటిదాకా ఈ గేట్ల గురించి, గేట్ల దగ్గర ఉన్నటువంటి ఈ పడవల గురించి, ఆ పడవలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఉషాద్రి ఎవరు, రామ్మోహన్ ఎవరు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు బయటికి తీసుకొస్తున్నారు. అలాగే ఇంకొక 2 ఉన్నారు కూడా, వాళ్ళ 2 పేర్లు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ 4గురికి సంబంధించి 5 పడవలు, 3 పడవలకు కలిపి ప్లాస్టిక్ తాళ్లు కట్టారు. మామూలుగా మరి మిగిలిన పడవలు ఎందుకు రాలేదు? అసలు ఇటువంటి సందర్భాల్లో జాగ్రత్త చేసుకుంటారు కదా. జాగ్రత్త కాదు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ వాచ్ ఉంది, ఆ సెల్ ఉంది, లేకపోతే కంప్యూటర్ ఉంది, ఈ ఏదన్నా నాబోటాడు తస్కరిస్తారని అనుకుందాం. సహజంగా మీరేం చేస్తారు,
దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు చేయాలి కదా. ఇప్పుడు 50 లక్షల పై చిలుకు కిమ్మత్తున్నటువంటి ఆ పడవలకు సంబంధించి దగ్గర 1.5 3 కోట్లు 5 కదా మొత్తం వచ్చింది, 2 పోయినాయి అనుకోండి, 5 తగిలి 3. ఈ 3 సంబంధించి కావచ్చు, ఆ 2కు సంబంధించింది కావచ్చు, దాని యొక్క యజమానులు వచ్చి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇప్పటికి కూడా మరి దానికి సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. అంటే వాళ్ళు కావాలని ఈరోజు పర్యవేక్షణ చేసి ఆ ఆనకట్ట ఇబ్బంది పడిపోయి గేట్లు కనుక ఓపెన్ అయ్యి ఉంటే, ఈ ప్రవాహం విస్తృతంగా వస్తే, దాంతోపాటు పడవలు కూడా కొట్టుకుపోతే ఏంటనేది నామరూపాలు లేకుండా పోతే దాని గురించి పట్టించుకోకుండా ప్రాణ నష్టం గురించే మాట్లాడుకుంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేశారు. అది కూడా ఇలాంటి చేయటానికి సిద్ధహస్తుడు నందిగం సురేష్, తలసిల్ల రఘురామ్ గారు కూడా. అందుట్లో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు. దాంట్లో మనం అంటే ప్రజల యొక్క అభిప్రాయం చెబుతున్నాను. నేను అక్కడ పర్యటించిన సందర్భంగా చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దాన్ని నేను ఇక్కడ ఉదాహరిస్తున్నాను. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబట్టి ఈరోజు ఆ ఫ్లోలో తీసుకొచ్చి దాన్ని ఢీకొట్టి డ్యామేజ్ చేస్తే ఎంత ముంపుకు గురయ్యేది సార్, ఎంత కొన్ని వేల మంది జరిగేది, కొన్ని వేల మంది ప్రాణహాని జరిగేది. అలాగే కొన్ని లక్షల ఎకరాలు ఉండగా అవేమీ రాకుండా పోనీ వచ్చిందా, ఒకటి వచ్చిందంటే ఏదో మిస్టేక్ లో జరిగింది అనుకోవడానికి ఉంటుంది. 5 ఒకేసారి ఎలా వస్తాయి, అందులో 3 ఒకే కట్టుగా ఎలా ఉంటాయి, ఎంత ప్లాన్గా జరిగి ఉండాలనేది. ఇప్పుడు గతంలో వాటికి సంబంధించి అక్కడ ఇసుక అక్రమ రవాణాకి వీటిని ఉపయోగించారు. ఇప్పుడు ఆయన ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఈ పార్టీ పుట్టిన కాడి నుంచి నా పరిశీలనలో తేలింది ఏంటంటే, వాళ్ళు ఏదన్నా చెయ్యాలనుకుంటే ముందుగా చెబుతారు. ముందుగా చెబుతారు, పలానా చాట అలా జరగబోతుంది, పలానా చాట ఎలా అంటే వాళ్ళకి ముందస్తు ప్రణాళికతోటే ఏదన్నా బయట పెడతారు వాళ్ళు. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతుంది ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా లేకపోతే మిగిలిన వాళ్ళు మాట్లాడినా అసలు నాకు అర్థం కాంది, విజయవాడ నగరం ఎవరి ఆధీనంలో ఉంది? దానికి మేయర్ ఎవరు? ఏ పార్టీ వారు? వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవాల్సింది వాళ్లే కదా, స్థానిక నాయకత్వమే కదా. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు మాట్లాడరేంటి? వాళ్ళ గురించి అధికార పక్షం కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు? వాళ్ళు కదా చేయాల్సిన బాధ్యత, పైనుంచి పర్యవేక్షణ చేయాల్సింది వీళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 రోజులు అక్కడే ఉన్నారు, లేకపోతే ఈ 14 మంది మంత్రులు అక్కడే ఉన్నారు, 34 మంది శాసనసభ్యులు అక్కడే ఉన్నారు, పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. దగ్గర 128 కిలో అంటే మామూలుగా 2 కిలోమీటర్ల 80 అంటే 2.80 ఉన్నటువంటి ఈ రిటైనింగ్ వాల్కు సంబంధించి వాళ్ళు ఆ రోజు 2.2 కిలోమీటర్లు 2.28 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తే, ఈరోజు ఆ ఎత్తు తగ్గించినందువల్ల మనకి బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి నీరు కూడా రావడం కూడా జరిగింది. వీళ్ళు దాన్ని మేము చేసామని చెప్పుకోవడానికి ఆ రోజు గుడివాడ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు గారు, అలాగే అప్పుడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు దాని మీద నుంచొని మేమేదో పూర్తి చేసినట్టు ఘనంగా చెప్పారు కదా. మిగిలిన సాట ముంపు గుర్తు కాకుండా ఆ ప్రాంతం ఎందుకు బయటకు వచ్చింది అంటే ఎత్తు తగ్గించారు కదా. అంటే మీ స్వలాభం అక్కడ అర్థమైపోయింది కదా. ప్రజలను ఇబ్బంది పెట్టాలని ముందుగానే మీరు అనుకొని దాన్ని తగ్గించుకుంటా వచ్చారు కదా. చివరికి పోలవరం కూడా అలానే చేసుకుంటా వచ్చారు కదా. అంటే చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడాలా, ముఖ్యంగా నాకు అనుమానం అండి, వాళ్ళ తండ్రుల కాలం నుంచి కూడా ఆ రోజు శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉదాహరించారు. ఈ యొక్క మేము మా చెల్లెలని ఇక్కడ ఇచ్చిన సందర్భంగా మేము వచ్చి చూస్తే ఎంత సస్యశ్యామలంగా ఉంది, ఆ నీరేంటి మాకెందుకు లేదని చెప్పి ఆయన వాపోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలంటే, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి అకారణమైన ద్వేషం ఉందండి. ఇంత సుభిక్షంగా ఉన్నారు వీళ్ళు, మాకు నీళ్లు లేవు అని చెప్పని వీళ్ళు కక్ష కట్టారనేది అయితే నాకు అనిపిస్తుంది. అక్కడ శ్రీకాకుళం కానించి చూసుకుంటా ఉంటే ఇటు నెల్లూరు ప్రజల వరకు కూడా ఒక రకమైన కక్షపూరిత వ్యవహారం వీళ్ళు చేశారేమో అనేది, కక్ష పెంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. మనం